నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. రియల్ ఎస్టేట్ బూమ్ అవుతుంది. బూమ్ అవుతుంది. బూమ్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు, సార్ రియల్ ఎస్టేట్ పడిపోతుందా? డమాల్ అయిందా? కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఐ థింక్ వీలైనంత వరకు అపోహలన్నీ తగ్గిపోతున్నాయి. గత 3 నెలలు, దాదాపు 3 నెలలు 90 డేస్, 80 డేస్ అయిపోయింది. దాంట్లో మనకి చాలా క్లారిటీలు వచ్చినాయి. వెదర్ ఇట్ ఈస్ ఫార్మా సిటీ, వెదర్ ఇట్ శ్రీశైలం హైవే, వెదర్ ఇట్ ఈస్ లుక్ ఈస్ట్, అన్నింటిలో కూడా చాలా చేంజెస్, పెను మార్పులు జరుగుతున్నాయి. బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ అండ్ అందరికీ నచ్చే పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఓవరాల్ 360 degrees of the Telangana state. And the first step started, మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ రాగానే RRR మీద పడ్డారు. RRR చాలా వరకు డిలే అయింది, మనకు తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్తో అంత కలయికలు అంత మంచి టర్మ్స్లో లేక ఐ థింక్ ది ప్రాజెక్ట్ గాట్ డిలేడ్. అది ఎంత డిలే అయితే అంత గవర్నమెంట్కి లాస్ అయ్యే రెవెన్యూ. ఇప్పుడు దాన్ని ప్రైమ్ ప్రియారిటీగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మొన్న లాస్ట్ వీక్ నాకు తెలిసి మన సీఎం గారు, బట్టి విక్రమార్ గారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముగ్గురు కలిసి నితిన్ గడ్కరీ రోడ్స్ మినిస్ట్రీని కలిశారు, పిఎంని కలిశారు, మిగతా అదర్ సంబంధిత అధికారులు. రెండు విషయాలు, ఒకటి ఏమన్నారంటే RRR చేయడానికి కావాల్సిన ఫండ్స్ మీద రిక్వెస్ట్ చేశారు. ఆ ఫండ్స్కి ఇవ్వడానికి సానుకూలంగా స్పందన వచ్చింది. దానికి సంబంధిత అధికారుల్ని ఆర్గనైజ్ చేయమన్నారు. అట్లానే ఇంకోటి మనకి హైలైట్ పాయింట్ అంటే, స్టేట్కి ప్రైడ్ వచ్చే తెలంగాణ స్టేట్. ఇప్పటికీ కూడా హైదరాబాద్ ఈజ్ వెరీ గుడ్, వెరీ ఫేమస్ అని చాలాసార్లు చెప్పాను. సో నేషనల్ హైవే స్టేటస్ ఇమ్మన్నారు. 182 kilometers దానికి ఏదైతే మన సౌత్ పార్ట్లో అవుతుందో దానికి నేషనల్ హైవే స్టేటస్ అడిగారు. సో అది చాలా మంచి స్పందన. అది కనుక వచ్చిందంటే, నాకు తెలియదు, ఎక్కడో రూమర్స్లో విన్నాను, ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ ఎ ప్లాన్ టు మేక్ హైదరాబాద్ ఎస్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఆర్ ఇంకొకటి ఏమనంటే యూనియన్ టెరిటరీ చేస్తారని విన్నాను. ఇవి కానీ అయితే మాత్రం పట్టిందల్లా బంగారమే. ఇంకా రియల్ ఎస్టేట్లో ల్యాండ్ ఓనర్స్ని కానీ, రైతుల్ని కానీ ఎవ్వరు ఎక్కడ పట్టుకోరు, ఎవరికి అందరు అంత దూరానికి వెళ్ళిపోతాయి. సో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, ఇంకొక ఎమర్జింగ్ లొకేషన్, అప్కమింగ్ లొకేషన్ వేర్ పీపుల్ కెన్ ఎఫోర్డ్ టు బై అట్ మినిమైజ్డ్ ప్రైస్. చాలామంది 50,000, 60,000 పెట్టి కొనుక్కోలేము, కాబట్టి మాకు ఏదైనా ఏరియా చెప్పండి సార్ అన్నారు. డెఫినెట్గా మనకి సిటీకి 40-50 కిలోమీటర్ దొరకదు. మేబీ 60-70-80 వెళ్తే, మీరు దూరంగా వెళ్తున్న కొద్దీ రేట్లు తక్కువ అవుతాయి. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్, మీరు ఏదైనా వెయిట్ చేస్తున్నారా? ఇంపార్టెంట్ లొకేషన్. అంతకుముందు ఆల్రెడీ నేను సెవరల్ లొకేషన్స్ మాట్లాడాను. బెంగళూరు హైవే, ముంబై హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే. ఇప్పుడు నేను మాట్లాడబోతుంది సదాశివపేట్. సో సదాశివపేట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎమర్జింగ్ ప్లేస్. అండ్ అక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ బాగానే డెవలప్ అయినాయి. సో ఇండస్ట్రియల్ డెవలప్ అవుతున్నాయి. అండ్ గవర్నమెంట్ ప్లానింగ్ కూడా లాట్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ వెంచర్స్ కూడా ఆల్రెడీ చాలా వచ్చేసినాయి, ఇంకా వస్తున్నాయి. ఒకసారి వెంచర్ పడింది అంటే ఆ చుట్టుపక్కల ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది. ఇండస్ట్రీ పడిందంటే చుట్టుపక్కల డెవలప్ అయిపోతుంది. సో తక్కువ బడ్జెట్తో కొనుక్కునే వాళ్ళకి ఇది మంచి ఒక డెస్టినీ. మేబీ ఇప్పటి నుండి నెక్స్ట్ 10 years దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బీ అనదర్ కుకట్పల్లి ఆర్ అనదర్ కుషాయిగూడ. ఎందుకంటే మనకి ఒక 20 years బ్యాక్, 25 years బ్యాక్ చూసుకుంటే, మనకి, నేను బంజారాహిల్స్ ఉంటాను, మనకు చూసుకుంటే అటు గచ్చిబౌలి కానీ, ఇటు కుకట్పల్లి కానీ, ఇటు దిల్సుఖ్ నగర్ కానీ, ఇవన్నీ కూడా తెల్లాపూర్, లింగంపల్లి కానీ, ఎప్పుడు 20 years బ్యాక్ అక్కడ ఏమీ లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ జీరో. కానీ టుడే ఇసుక వేస్తే రాదు. సో చాలామంది ఎవరైతే ఈ 4 పార్ట్లు కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్, కుషాయిగూడలో కొనుక్కోలేమని రిగ్రెట్ చేస్తున్నారో, నౌ దట్స్ ఎట్ హై టైమ్ టు కమ్ ఇన్ టు ది ఇన్వెస్ట్మెంట్ పార్ట్. ఈరోజు ఎవరైతే ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారో వాళ్ళు మళ్ళీ 10 years పాతది కుకట్పల్లి ఇవన్నీ కూడా చేసినప్పుడు JNT ఒకటి ఉండేది, తర్వాత ఏమీ లేవు. కానీ అది 20-25 సంవత్సరాలు పట్టింది ఈ స్టేజ్ రావడానికి. బట్ ఇప్పుడున్న టెక్నాలజీతో, ఇప్పుడున్న రేట్ ఆఫ్ స్పీడ్తో, టాప్ గేర్ స్పీడ్లో రియల్ ఎస్టేట్ ఉంది. సో దానికి మీరు చూసుకుంటే కనుక, నాకు తెలిసి 25 years బదులు హాఫ్ టైంలో అయిపోతుంది. నెక్స్ట్ 10 years సదాశివపేట ఈజ్ గోయింగ్ టు బి అనదర్ బిగ్ రెసిడెన్షియల్ హబ్.
అపార్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీస్. అండ్ డెఫినెట్గా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ప్రకారం 360 degrees వీఆర్ గోయింగ్ టు పుట్ satellite townships, pharma villages or clusters, ఐటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, బయో కన్జర్వేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, హెల్త్కి ఇస్తున్నారు, ఫార్మాకి ఇస్తున్నారు. సో ఇవన్నిట్లో కూడా ఏదో ఒకటి మన స్టేట్లో మన ప్లేస్లో రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రేటు మీకు నాకు తెలిసి 8,000 నుండి 7,000, 8,000 నుండి 15,000, 20,000 లోపు మీరు హ్యాపీగా కొనుక్కుంటే నెక్స్ట్ 10 yearsలో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 5 times పాజిటివ్లీ వితౌట్ ఎనీ డౌట్. సో ఓన్లీ థింగ్ ఈజ్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ప్రతి వీడియోలో చెప్తున్న అయినా మిస్టేక్స్ జరుగుతున్నాయి బయర్స్ దగ్గర నుండి. మీరు కొనుక్కునేటప్పుడు గుడ్ ప్రొఫెషనల్ ఏజెంట్, మీరు ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కొనుక్కున్నట్లయితే ప్లీజ్ అపాయింట్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ ఆఫ్ టోటల్ స్క్రూటినైజ్ చేసుకొని 4-5 ఏజెంట్స్తో మాట్లాడి ఒక ఏజెంట్ని మీరు అపాయింట్ చేసుకోండి. అదేవిధంగా బిల్డర్ ఇచ్చిన లింక్ డాక్యుమెంట్స్ దాంతో హ్యాపీ అయిపోకుండా స్పెండ్ సమ్ టైమ్ అండ్ గివ్ ఇట్ టు ఎ లీగల్ ఒపీనియన్ పర్పస్. లాయర్, ప్రొఫెషనల్ లాయర్ ఉంటారు, ఒక 5-10 వేలు తీసుకొని మీకు మాట్లాడతారు. ఆ లీగల్ ఒపీనియన్ తీసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ వీలైనప్పుడు బ్యాంక్ లోన్కి వెళ్ళే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కూడా సర్టిఫై చేస్తారు. అట్లీస్ట్ 2-3 చెక్స్ ఉంటేనే మీకు మీ ప్రాపర్టీ క్లియర్గా ఉందని అర్థం. హైదరాబాద్లో నేను చెప్పాను చాలా వరకు లిటిగేటెడ్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. వాట్ ఎవర్ రీజన్స్, మన నిజాం బ్రిటిష్ కాలనీ ఫాలో అయిన రీజన్స్ కానీ, ఇనామ్ కానీ, ఇలాంటి పద్ధతులన్నీ చూసుకుంటే లిటిగేషన్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మోర్ సజెస్టెడ్ ఇండిపెండెంట్ ల్యాండ్స్ కొనుక్కునే బదులు ఐ సజెస్ట్ యూ గో టు ఎ గేటెడ్ కమిటీ వేర్ ఏ బిల్డర్ హెస్ డన్ ది స్క్రూటినీ. ఇప్పుడు బిల్డర్ గేటెడ్ కమిటీలు అంటే ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. డిటీసీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే జస్ట్ రోడ్లు, డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ స్తంభాలు ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ గేటెడ్ కమిటీకి ఉన్న రీసేల్ వాల్యూ నార్మల్ కమ్యూనిటీకి ఉండదు. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ చూసుకుంటే నీకు టాప్ బిల్డర్స్ కూడా గేట్ కూడా ఉండట్లేదు, సెక్యూరిటీ కూడా ఉండట్లేదు. మీరు ఎక్కడో అమెరికాలో, దుబాయ్లో ఉంటారు, ఆ ప్రొటెక్షన్ ఉండదు, ఎవరైనా కబ్జా చేస్తే మీకు తెలియదు. గేటెడ్ కమిటీలు ఏంటంటే కొన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి, ఎవరిని పడితే అని అలో చేయరు, ఐడి కార్డు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ప్లస్ మోర్ దెన్ దట్ ఎంజాయ్మెంట్. మీరు ఒక వీకెండ్ లాగా చేసుకున్నా, ఎవరికైనా రెంట్కి ఇవ్వాలన్నా, లేకపోతే వాడుకోవాలనుకున్నా, యూ హ్యావ్ ఆల్ ది క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, షాపింగ్ మాల్, అన్నీ మనకు కావాల్సిన నిత్యావసరాలు అన్నిటికీ కూడా. అండ్ ఎస్పెషలీ ఈరోజు మనం దూరంగా ఉందనుకునేది రేపు దగ్గర అయిపోతుంది. ఒకప్పుడు బేగంపేట అబిట్సే ఉండేది మార్కెట్, ఇప్పుడు బేగంపేట అబిట్స్ దాటిపోయి చాలా ఏరియాలు వచ్చాయి. ఏ ఏరియాకి ఆ ఏరియా ఒకటి అయిపోతుంది. సో ఎవరైతే లో బడ్జెట్ బిట్వీన్ 8, 9, 10, 8 to 15,000, 20,000 లోపు ఉన్న వాళ్ళు పెట్టుకుంటే, ఒకళ్ళు కొనుక్కోవాలనుకుంటే నన్ను సంప్రదించండి. ఏ ప్రాజెక్ట్స్కి వెళ్ళాలి, నా దగ్గర ఏవి డైరెక్ట్ వెంచర్స్ ఉండవు. కానీ మనం ఏంటంటే చాలామంది బయర్స్ ఫోన్ చేసి, సార్ నేను 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాను, 1 minute చెప్పండి అనకండి. 1 minute చెప్పలేను, నేను చెప్పినా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తాను. దయచేసి గివ్ సమ్ టైమ్, టేక్ సమ్ అపాయింట్మెంట్. డెఫినెట్లీ వీ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ అండ్ సీ దట్ హౌ బెటర్ యూ కెన్ గెట్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.